రైట్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొడిమేల మండలానికి సంబంధించి చుప్పదండి నియోజకవర్గం కొడిమేల మండలానికి సంబంధించి రామ్ సాగర్ గతంలో నేను కొన్ని రోజుల క్రితం ఒక వీడియో చేసిన, దానికి సంబంధించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే పునుగోటి కృష్ణారావు అని ఆ ల్యాండ్ సీలింగ్ అయిన ల్యాండ్ను ప్రభుత్వం పేదోళ్ళకి ఇస్తే దళితులకు, బీసీలకు, ఓసీలకు 1 ఎకరం ఇచ్చింది. దానికి సంబంధించి క్లియర్గా ఆ వీడియోలో చెప్పిన. ఆ రామ్ సాగర్ సర్పంచ్ మన దగ్గర ఉన్నాడు. అది ఏం జరిగింది, ఏం కథ అనేది మీకు ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తా. ఫస్ట్ వాళ్ళు ఏమని కంప్లైంట్ ఇచ్చారు అనేది మీకు క్లారిటీగా వినిపించే ప్రయత్నం చేస్తా. దయచేసి ఇది కొంచెం లెంత్ ఉంటుంది, ఎందుకంటే అది ఆ ప్రభుత్వ భూమి ఏదైతే మనం వీళ్ళు ఆరోపణలు చేసారో మన వీడియోకు లేకపోతే ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయడం వల్ల అధికారులు స్పందించి ఇక్కడ ఆ ప్రభుత్వ భూమిని ప్రభుత్వ భూమిగా నిర్ధారించి, ఆ భూమిని ప్రభుత్వ భూమిగా నిర్ధారించి అది ప్రభుత్వం కైవసం చేసుకోవాలని తీర్పు వచ్చింది. అక్కడ ఏది కలెక్టర్ గారు ప్రొసీడింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫోన్లన్నీ సైలెంట్ పెట్టారు. అయితే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూద్దాం. ఫస్ట్ వీళ్ళు కంప్లైంట్ ఇచ్చే కాపీ చూద్దాం. శ్రీత గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ జగిత్యాల జిల్లా గారికి. అయితే జగిత్యాల జిల్లా కొడిమేల మండలం రామ్సాగర్ రెవెన్యూ శివార్లోని ప్రభుత్వ భూములు, సీలింగ్ భూములు అక్రమ కబ్జాలకు గుర్చి. ఏది జగిత్యాల జిల్లాకు సంబంధించి కొడిమేల మండలంని సీలింగ్ అయిన భూములు అక్రమ కబ్జా చేసిరని వీళ్ళు ఆరోపణలు చేస్తూ ఇది కంప్లైంట్ ఇచ్చారు కలెక్టర్. విషయంపై పురస్కరించుకొని తమకు మనవి చేయనిది ఏమనగా జగిత్యాల జిల్లా కొడిమేల మండలం రామ్సాగర్ రెవెన్యూ శివార్లోని ప్రభుత్వ భూములను హిమత్రావుపేట గ్రామ ఉప సర్పంచ్ శ్రీ పునుగోటు కృష్ణారావు గారు అక్రమంగా కబ్జా చేసి అట్టి భూములను విక్రయించారు, అంటే అమ్మేసుకున్నాడు. రామ్సాగర్ రెవెన్యూ శివార్లో సర్వే నంబర్ 545లో 11.63 ఎకరాల భూమి, సర్వే నంబర్ 551లో 11 ఎకరాల భూమి, సీలింగ్ యాక్ట్ కింద 22 ఎకరాల 63 ఎకరాలు, అంటే 23 ఎకరాల 63 ఎకరాల భూమి ప్రభుత్వం సీలింగ్ చేసింది. ఇట్టి భూమిని పునుగోటు లక్ష్మణరావు తండ్రి మంగారావు కొడిమేల వాస్తవులకు గారి చెందినది. 1989 సంవత్సరంలో సీలింగ్ చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీనిని అప్పుడు సీలింగ్ యాక్ట్ వచ్చింది అన్నట్టు. ఇది సీలింగ్ ఎందుకు వేసిందంటే సీలింగ్ యాక్ట్ వచ్చింది. అప్పుడు సీలింగ్ యాక్ట్ అయితే భూమి ఎక్కువ ఉన్నది ప్రభుత్వం తీసుకున్నది, స్వాధీనం చేసుకున్నది. దీన్ని తిరిగి 1996 సంవత్సరంలో ప్రభుత్వం 12 ఎస్సీలకు 11.65 ఎకరాలు మరియు 10 మంది బీసీలకు 10 ఎకరాల భూమి, ఓసీలకు 1 ఎకరం ఇచ్చింది. అయితే కేటాయించినట్టుగా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వు నంబర్ ప్రకారం ఎల్ఆర్, ఇది నంబరు 29/1996. మండల తహసీల్దార్ గారి మెమో ప్రకారము ఇది నంబరు 27/7/1996 వాస్తవంగా జరిగిన విషయం. కానీ అట్టి భూమిని ప్రస్తుతం కొడిమేల మండల హిమత్రావుపేట గ్రామ ఉప సర్పంచ్గా ఉన్న పునుగోటి కృష్ణారావు గారు తండ్రి నారాయణరావు గారు అప్పటి పహానీ కాపీలను మార్చి వ్రాయించారు. అంటే వీళ్ళకి ఇచ్చిందని పహానీలు మార్చేసారు, వ్రాయించారు, లక్ష్మణరావు గారిపై వ్రాశారు. అదే సంవత్సరం పహానీ 1979-82వ కాపీలో, అలాగే 1980-81లో పహానీలో పునుగోటి లక్ష్మణరావు, పునుగోటి నారాయణరావు, పునుగోటి ఆనందరావు, పునుగోటి కృష్ణారావు గారి పేర్లు వ్రాశారు. 1981, 82, 83, 84లకు పి నారాయణరావు, పి ఆనందరావు, పి కృష్ణారావు గారి పేర్లు వ్రాశారు. 1984, 85, 86, 87, 88, 89, 90 వరకు పి ఆనందరావు, పి కృష్ణారావు గారుల పేరుపై వ్రాశారు. 90, 91, 92, 93 వరకు పి నారాయణరావు, పి ఆనందరావు, పి కృష్ణారావు గారి పేర్లు వ్రాశారు. ఇక 94, 95 నుంచి 2009, 2010 వరకు పి ఆనందరావు, పి కృష్ణారావు గారి పేర్లు వ్రాసిరు. 2010, 2011లో 545 సర్వే నంబర్లో ప్రభుత్వ వాటర్ షెడ్ కొరకు 3 ఎకరాల భూమిని పి ఆనందరావు, పి కృష్ణారావు గారి 8.26 ఎకరాల భూమిని వ్రాశారు. 2011-12 నుండి 12-13 వరకు అలాగే ఉంది. అది ఏది వాటర్ షెడ్ కదా రాసింది అలాగే ఉంది. అది 2013-14లో సర్వే నంబరు 545లో పి ఆనందరావు, పి కృష్ణారావు 7.26 ఎకరాలు, గోలి అనిత భర్త ఐలయ్య గారికి ఎకరం వాటర్ షెడ్ 3 ఎకరాలు వ్రాశారు. అలాగే సర్వే నంబర్ 551లో 1979, 80 నుండి 2013-14 వరకు పి ఆనందరావు, పి కృష్ణారావు గారి పేర్లు వ్రాశారు. ఈ విషయం అంతా ఆర్టీఐ యాక్ట్ ప్రకారం దరఖాస్తు చేసి చేసుకున్న సమాచారం. ప్రస్తుతం అట్టి భూమి 8.26 ఎకరాలు 26 మరియు 11 ఎకరాల మొత్తం విక్రయించి సొమ్ము చేసుకున్నారు. ఈ భూమి అంతా అమ్మీరు. ఇది ఎవరెవరి పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయింది, ఏం కథ అనేది క్లియర్గా ఇందులో ఉన్నది. దీనికి సంబంధించి అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు, ఈ వీడియో రిలీజ్ అయింది. ఇప్పుడు మనం వీళ్ళు బాధితులు మన దగ్గరికి వచ్చారు. ఈ అక్రమంగా ఈ సీలింగ్ అయిన భూమిని కబ్జా చేసి అమ్ముకున్నాడు పి కృష్ణారావు, పునుగోటి కృష్ణారావు గారని వీళ్ళు మన దగ్గరికి వచ్చారు. మన దగ్గరికి వచ్చిన తర్వాత ఏమైందంటే ఇది కంప్లైంట్ ఇచ్చారు, కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చారు. మళ్ళీ కూడా వాళ్ళ దగ్గర కలిసే ప్రయత్నం చేసి కలిసిరు. దీనికి సంబంధించిన విషయం. అయితే ఇక్కడ
విషయం. వీళ్ళు ఇక్కడికి వచ్చిపోయినాక ఏం జరిగిందంటే రైట్, ఇప్పుడు మనం అప్పుడే ఎంఆర్ఓ గారితో మాట్లాడినాం లైవ్లో, ఒకసారి విన్నాం ఇది. హలో ఎంఆర్ఓ గారు నమస్తే, నేను వెంకటేష్ మాట్లాడుతున్నాను. అయితే మీరు లైవ్లో ఉన్నారు మన ఛానల్లో. అయితే మీ ఇక్కడ కొడిమేల మండలం నుంచి హిమత్రావుపేట గ్రామస్తులు నా దగ్గరికి వచ్చారు. సర్వే నెంబరు 545లో 11.63 ఎకరాల భూమి, సర్వే నెంబరు 550 కోట్లు 11 ఎకరాల భూమి, ఇది 22.63 ఎకరాల ప్రభుత్వ భూమిని పునుగోటి కృష్ణారావు హిమత్రావుపేట ఉప సర్పంచ్ ప్రభుత్వం సీలింగ్ చేసి పేదలకు ఇచ్చిన భూమిని గుంజుకున్నారని వీళ్ళు కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చారు. అయితే దీన్ని ఒకసారి పూర్తి స్థాయిలో విచారణ చేయండి. ఇక్కడ మనకు ఇచ్చిన కంప్లైంట్ దారు ఎవరంటే నీలగిరి గంగారావు, గ్రామ సర్పంచ్, రామసాగర్ గ్రామ సర్పంచ్. ఓకే, చూస్తాను నేను కూడా ఒకసారి మీకు కూడా కంప్లైంట్ ఇస్తారు ఇది. రైట్, ఇది ఎంఆర్ఓతో మాట్లాడింది, కొడిమేల ఎంఆర్ఓ గారితో మాట్లాడింది. దీనిపైన పూర్తి విచారణ చేసి అసలు నిజాలు ఏంటి అని తేలవాలి, దీనిపైన విచారణ చేయండి అని చెప్పినాం. అలాగే ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడినాం ఒకసారి. హలో అన్న నమస్తే. ఇది కొడిమేల మండలానికి సంబంధించి ఒక ఇష్యూ అయినా మన వాళ్ళు ఇక్కడికి వచ్చిన రామసాగర్ సర్పంచ్ ఇట్లా మన స్టూడియోకి వచ్చిన ఈ పునుగోటి కృష్ణారావు దాదాపు ఒక 22 ఎకరాల 26 గుంటల భూమిని కబ్జా చేసింది. ఇది ప్రభుత్వం పునుగోటి లక్ష్మణరావు భూమి, గంగారావు భూమి, ఇది ప్రభుత్వానికి కేటాయించారు. ప్రభుత్వానికి కేటాయించిన భూమిని వీళ్ళు వేరేటోళ్ళకు ఇప్పుడు ఎవరికి ఆ ప్రభుత్వం మళ్ళీ 10 ఎకరాలు ఒక బీసీలకు ఇచ్చింది, 11 ఎకరాల 66 ఎకరాలు సెంట్లు మళ్ళీ ఏది ఎస్సీలకు ఇచ్చింది, 1 ఎకరం భూమి ఓసీలకు ఇచ్చింది. ఈ ప్రభుత్వ భూమిని వాళ్ళకి ఇస్తే వాళ్ళ నుంచి పునుగోటి కృష్ణారావు స్వాధీనం చేసుకున్నాడు. ఇది దాదాపుగా 22 ఎకరాల 26 గుంటల భూమి, ప్రభుత్వానికి చెందిన భూమి పునుగోటి కృష్ణారావు కబ్జా పెట్టిండు. వీళ్ళు కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చారు. అదే వస్తారా మీ దగ్గర కూడా వస్తారు, ఒకసారి ఎంక్వైరీ చేయమని. రైట్, ఇది జరిగింది. అయితే ఇక్కడ ఎంఆర్ఓ గారికి అలాగే ఎమ్మెల్యే గారికి మనం లైవ్లో కాల్ చేయడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి విచారణ అంటే నిజాలు ఏంటి అని తెలియాలని పూర్తి విచారణ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారికి ఫోన్ చేయడం జరిగింది. దానికి స్పందించిన అధికారులు అంటే వాళ్ళ పని వాళ్ళు చేసిరు, ఇక్కడ వాళ్ళ నిజం ఏందనేది చూపెట్టారు అంతే. అక్కడ విషయం ఏంటంటే సరే ఈ సంఘటన జరిగినాక ఇక్కడ పునుగోటి కృష్ణారావు గారు కొంతమందిని తీసుకొని ప్రెస్ మీట్ పెట్టిండు. అన్న ఒకసారి నువ్వు ట్రై. రైట్, ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి వీడియో రిలీజ్ అయినాక మీరు కలెక్టర్కి అయినాక ఎమ్మెల్యే గారితో మాట్లాడినాక విషయం ఏం జరిగింది అనేది ఒకసారి చెప్పు. మేము కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కలెక్టర్ గారికి దరఖాస్తు ఇచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం కలవడం జరిగింది. ఎంక్వైరీ చేస్తున్నాం, రిపోర్ట్ రాగానే దాన్ని విచారణ చేసిన తర్వాత చర్య తీసుకుంటామని చెప్పడం జరిగింది. దాంతో ఎంఆర్ఓ గారిని 2 సార్లు కలిసినాం, ఆర్డీఓ గారిని చాలాసార్లు కలవడం జరిగింది. దాని తర్వాత మొన్న రీసెంట్గా విచారణ చేసినాం, రిపోర్ట్ పంపించినామని చెప్పేసి ఆర్డీఓ గారిని కలవగానే చెప్పిండ్రు. తదుపరి కలెక్టర్ని కలుద్దామంటే కలెక్టర్ గారు కలవలేదు, ఆ సమయంలో ఆఫీసులు లేరు. తదుపరి మొన్న కలెక్టర్ గారు ఇది మొత్తం భూమి సీలింగ్ భూమే, దీన్ని మొత్తం స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి ఎంఆర్ఓ గారికి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దాంతో ఎంఆర్ఓ గారు ఆ ఉత్తర్వులను చర్య తీసుకొని వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. రైట్, అయితే మొత్తం ఈ సీలింగ్ అయిన భూమి ఇక్కడ మొత్తం సీలింగ్ అయిన భూమి అని చెప్పారు. అయితే వీళ్ళు ఇక్కడికి వచ్చి స్టూడియోలోకి వచ్చి పోయిన తర్వాత ఒక షో చేసిరు. ఇదే వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. ఏమని పెట్టారంటే మీకు ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తా. నిరాధార ఆరోపణలు మానుకోవాలి, వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి పునుగోటి కృష్ణారావు గారు చెప్తా ఉన్నమాట. వీళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే వీళ్ళు ఏమని ఆరోపణలు చేసిరు వాళ్ళ మీద, ఇది ప్రభుత్వం తీసుకొని సీలింగ్ అయిన భూమి పేదలకు ఇచ్చిన భూమి అని ఆరోపణలు చేసిరు. దీనిపైన కలెక్టర్ గారు పూర్తి విచారణ చేసి నిజ నిర్ధారణ చేసి వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని వీళ్ళు ఆరోపణలు చేసిరు. వీళ్ళు ఆరోపణలు చేస్తే వీళ్ళు నా మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారని వీళ్ళు ఏమంటున్నారంటే కృష్ణారావు గారు ఏమంటున్నారంటే జగిత్యాల జిల్లా కొడిమేల మండలం హిమత్రావుపేట రామసాగర్ గ్రామాల మధ్య కొనసాగుతున్న భూమి వివాదం నేపథ్యంలో తనపై వస్తున్న ఆరోపణలు హిమత్రావుపేట గ్రామ ఉప సర్పంచ్ పునుగోటి కృష్ణారావు తీవ్రంగా ఖండించారు. బుధవారం గ్రామస్తుల విలేకరుల సమక్షంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన తన వాదనను వివరించారు. ఇటీవల కొందరు వ్యక్తులు
తనను లక్ష్యంగా చేసుకుని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ప్రజలకు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సర్వే నంబర్లు 545, 550 కోట్ల ఉన్న 22 ఎకరాల 23 గుంటల భూమికి సంబంధించిన వాస్తవ పరిస్థితులను ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. కృష్ణారావు వివరాల ప్రకారం ఈ భూమిని తన తండ్రి స్వర్గీయ పునుగోటి నారాయణరావు 1973-74 సంవత్సరంలో సాదా బైనామా ద్వారా కొనుగోలు చేశారని, అప్పటి నుంచి శిస్తులు చెల్లిస్తూ అనుభవదారుగా కొనసాగారని తెలిపారు. అనంతరం 1983-84 సంవత్సరంలో తన భూమి తన పేరుపై ROR పట్టాగా నమోదైందని పేర్కొన్నారు. కొంతమంది వ్యక్తులు 30 సంవత్సరాల క్రితం ఇతర గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఇచ్చిన పట్టాలను తను బెదిరించి స్వాధీనం చేసుకున్నానని, భూమిని ఇతరులకు విక్రయించారని చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. ఈ ఆరోపణలు ఎలాంటి ఆధారం లేవని అన్నారు. అంతేకాకుండా అభివృద్ధి పట్ల తమ కుటుంబం నిబద్ధతకు నిదర్శనగా 2014లో సర్వే నంబర్ 545లో 3 ఎకరాల భూమిని వాటర్ షెడ్ కార్యక్రమం కోసం కేటాయించామని, ఆ భూమిలో చెరువు నిర్మాణం జరిగిందని గుర్తు చేశారు. అంటే వాటర్ షెడ్ ఇక్కడ వాస్తవం ఏంటంటే వీళ్ళు కూడా చెప్తున్నారు, ఇదే సీలింగ్ అయిన భూమిలోకి వెళ్ళి మూడు ఎకరాలు వాటర్ షెడ్ కోసం అని ఇచ్చిరని వీళ్ళు కూడా చెప్పారు. ఇప్పుడు ఇది కూడా వాళ్ళే చెప్తున్నారు. వీళ్ళు చెప్తున్న మాట ఏంటంటే వాళ్ళ తండ్రే కొన్నాడు, అప్పటి నుంచి మేము అనుభవదారులుగా మేము అనుభవిస్తున్నాం, శిస్తులు కట్టి అని చెప్తున్నాడు. ఇంకా అయితే 2011లో ఎకరాల భూమిని వాటర్ షెడ్ కార్యక్రమం కోసం కేటాయించామని, ఈ భూమిలో చెరువు నిర్మాణం జరిగిందని గుర్తు చేశారు. గ్రామ ప్రయోజనాల కోసం స్వచ్ఛందంగా భూమిని ఇచ్చిన తమ కుటుంబంపై ఇప్పుడు ఆరోపణలు చేయడం బాధాకరమని అన్నారు. తన తండ్రిపై గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు చేసిన కుటుంబాన్ని మానసికంగా ఇబ్బందులు గురిచేశారని, ఇప్పుడు మళ్ళీ అదే తరహాలో ప్రచారం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. చివరిగా ఎవరైనా వ్యక్తిగత కక్షలతో, రాజకీయ ఉద్దేశాలతో అసత్య ఆరోపణలు కొనసాగిస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయించి పరువు నష్టం దావా సహా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పునుగోటి కృష్ణారావు గారు హెచ్చరించారంటే మీరు ఎక్కదక్క మాట్లాడితే పరువు నష్టం దావా ఇస్తానని హెచ్చరించారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఎంఆర్ఓ గారు నిజంగా అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేసిరు, యాడ్సాప్ అని చెప్పుకోవచ్చు. ఆర్డీఓ కాంచెలు మొదలు పెడితే, ఎంఆర్ఓ కాంచెలు మొదలు పెడితే ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు తన పని తను చేసుకుంటూ నిజాయితీకి విలువ ఉన్నది అని కాపాడిరు. ఏమొచ్చింది ఇక్కడ ఉత్తర్వులు అంటే మీకు ఒకసారి చూపిస్తా. అది ఇంగ్లీష్లో ఉన్నది. అయితే ఇంగ్లీష్లో ఉంది మీకు. ఇది ఏంటంటే ప్రొసీడింగ్ లెటర్, ఇది కలెక్టర్ గారు ఇచ్చిరు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మీకు మొత్తం తెలుగులో చూపెడతాం. ఇక్కడ తెలుగులో వినిపిస్తా ఏం జరిగింది ఏం కదా. వీళ్ళు కొట్లాడేది నిజంగా ఈ ప్లేస్ ఇటు రాను కొంచెం ఇక్కడికి, ఈ ప్లేస్లో వేరే లెవెల్ ఉంటే కొనిపారేసి తిరగవచ్చు, కానీ అట్లా కలవలేదు. అయితే ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది ఆర్డర్ కాపీ. అది రైట్. తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ శాఖ కార్యాలయం, జిల్లా కలెక్టర్ జగిత్యాల ఉత్తర్వులు సంఖ్య E1/876/2026 తేదీ 7/7/2026 7వ తేదీ నాడు ప్రొసీడింగ్ ఇచ్చారు. అధ్యక్షతన శ్రీ బి సత్యప్రసాద్ IAS, జిల్లా కలెక్టర్ జగిత్యాల. విషయం భూ సంస్కరణలు. జగిత్యాల జిల్లా కొడిమేల మండలం రామసాగర్ గ్రామం, సర్వే నంబర్లు 545, యాక్ట్ 11.26 గుంటలు, 551 11 ఎకరాలు సీలింగ్ భూములుగా ప్రకటించబడిన భూములు ప్రభుత్వ స్వాధీనం చేసుకున్న తర్వాత జరిగిన అక్రమ మ్యూటేషన్లు. వీళ్ళు ఏమని చెప్తున్నారంటే ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తర్వాత అక్రమ మ్యూటేషన్ జరిగిందని చెప్పారు. అంటే ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది వాస్తవం అన్నట్టు. ఇప్పుడు వీళ్ళు చెప్పే గవర్నమెంట్ అధికారులు చెప్పే లెక్క ప్రకారం, ప్రభుత్వ అధికారులు చెప్తున్న లెక్క ప్రకారం గవర్నమెంట్ స్వాధీనం చేసుకున్నాక అక్రమ మ్యూటేషన్లు జరిగినాయని చెప్తున్నారు. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తర్వాత జరిగిన అక్రమ మ్యూటేషన్లపై మరియు భూమి బదిలీల విచారణ నిర్వహించి అనధికార రెవెన్యూ ఎంట్రీలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంటే ఇదివరకు ఎవరెవరైతే కొన్నారో మొత్తం రద్దు, ఎవరెవరైతే ఇక షెడ్యూల్ ఏ రకంగా కొన్నారో మొత్తం డాక్యుమెంట్ మొత్తం రద్దు అని చెప్తుంది. ఆధారాలు: రామసాగర్ మరియు హిమత్రావుపేట గ్రామస్తులు వినతి పత్రం 15/6/2026, గ్రామ సర్పంచ్ మరియు ఇతరుల వినతి పత్రం 25/5/2026, తహసీల్దార్ కొరిమేల నివేదిక 3/7/2026, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ జగిత్యాల నివేదిక 6/7/2026. ఉత్తర్వులు. కేసు నేపథ్యం: రామసాగర్ మరియు హిమత్రావుపేట గ్రామాల ప్రజలు గ్రామ సర్పంచ్తో కలిసి వినతి పత్రాలు సమర్పించారు. వారి ప్రకారం సర్వే నంబర్ 545 మరియు 550 కోట్ల భూములు మొదట పునుగోటి లక్ష్మణరావు కుటుంబానికి చెందినవి. ఆంధ్రప్రదేశ్లో భూ సీలింగ్ చట్టం 1976 ప్రకారం ఇవి సీలింగ్ మిగులు భూములుగా ప్రకటించబడి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అనంతరం అర్హులైన లబ్ధిదారులకు కేటాయించాల్సి ఉంది. అయితే ప్రభుత్వ భూములపై అక్రమంగా మ్యూటేషన్లు చేసి కొందరి పేర్లకు మార్చి రిజిస్ట్రేషన్లు కూడా నిర్వహించారని ఆరోపించారు. దీనిపై తహసీల్దారు మరియు ఆర్డీఓ విచారణ చేసి భూ సంస్కరణ రికార్డులు, రెవెన్యూ రికార్డులు, ధరణి భూభారతి వివరాలు పరిశీలించిన అంశాలు విచారణలో ఈ విషయాలు పరిగణించబడ్డాయి. సర్వే నంబర్ 545 మరియు 550 కోట్లు 1973 చట్టం ప్రకారం పూర్తిగా ప్రభుత్వానికి సంక్రమించాయా? తర్వాత పునుగోటి కృష్ణారావు తదితరుల పేర్లపై జరిగిన మ్యూటేషన్లు చట్టబద్ధమా? 2020 మరియు 2025లో జరిగిన రిజిస్ట్రేషన్ల ద్వారా చట్టబద్ధమైన యాజమాన్యం ఏర్పడిందా? తెలంగాణ భూ రెవెన్యూ చట్టం సెక్షన్
166B ప్రకారం ఆ రెవెన్యూ ఎంట్రీలను రద్దు చేయవచ్చా? సీలింగ్ కేసు చరిత్ర. సీలింగ్ డిక్లరేషన్లు 1975 కింద వ్యక్తులు 1973 భూ సీలింగ్ చట్టం ప్రకారం తమ భూముల వివరాలు సమర్పించారు. శ్రీ పునుగోటి లక్ష్మణరావు సీసీ నంబర్ 1949/1975, శ్రీ పి విద్యాసాగర్ రావు సీసీ నంబర్ 1295/J/1975, శ్రీమతి పునుగోటి లక్ష్మీ నరసమ్మ సీసీ నంబర్ 1296/J/1975, శ్రీమతి పునుగోటి మీనాబాయి సీసీ నంబర్ 1771/J/1975, శ్రీమతి పునుగోటి శీలాకుమారి సీసీ నంబర్ 1777/J/1975 పై సీలింగ్ కేసులన్నీ కలిపి విచారించబడ్డాయి. మిగులు భూమిగా ప్రకటించిన ఉత్తర్వులు 23/6/1980, 23/6/1980 తేదీన కరీంనగర్ ఆర్డీఓ భూ సంస్కరణల ఉత్తర్వుల ద్వారా శ్రీ పునుగోటి లక్ష్మణరావు మరియు ఆయన కుమారుడు శ్రీ పి విద్యాసాగర్ రావు 1/1/1975 నాటికి భూ సీలింగ్ పరిమితిని మించి 1.8060 సరెండర్ హోల్డింగ్స్ భూమిని కలిగి ఉన్నారని నిర్ధారించారు. అందువల్ల అంటే వీళ్ళు భూ సీలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత భూ సీలింగ్ యాక్ట్ను మించి భూములు ఉన్నాయన్నట్టు. లెవెలకు శ్రీ పునుగోటి లక్ష్మణరావుకు భూ సీలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత ఎక్కువ భూమి ఉన్నదని చూపెట్టారు. అయితే భూమిని కలిగి ఉన్నారని నిర్ధారించారు. అందువల్ల చట్టంలోని సెక్షన్ 10/1 ప్రకారం అదనపు భూమిని ప్రభుత్వానికి అప్పగించాలని ఆదేశించారు. అయితే భూమి అప్పగింతలకు ఆమోదించడం 27/3/1987లో భూ సంస్కరణల ట్రిబ్యునల్ సీసీ నంబర్ ఎస్ 1849/1295/1771/1777/J/75 కింద భూములు అప్పగింతను ఆమోదించింది. అయితే సర్వే నంబర్ 545 యాక్టు ఎకరాలు ఎంత 11.65 గుంటలు. అయితే ఈ రామ్సాగర్ గ్రామం సర్వే నంబర్ 551 11 ఎకరాలు రామ్సాగర్ గ్రామం అప్పగింతకు తుది ఆమోదం 11 ఎప్పుడు అప్పగించారు ఆమోదం తెలిపారంటే 11/7/1989 పై భూములు ప్రభుత్వానికి అప్పగింతను 11/7/1989 ట్రిబ్యునల్ తుది ఆమోదం తెలిపింది. కోర్టు కేసుల చరిత్ర ఏంటిది? ఎల్ఆర్ ఆర్ట్ అప్పీల్ ఇక్కడ 22/7/1992 శ్రీ పునుగోటి నారాయణరావు సర్వే నంబర్ 545/551 తనవేనని చెబుతూ ఇక్కడ నంబరు 7/1990 ద్వారా కరీంనగర్ భూ సంస్కరణల అప్పీలేటు ట్రిబ్యునల్లో అప్పీల్ చేశారు. అయితే 22/7/1992 ఈ అప్పీల్ కొట్టివేయబడింది. అంటే ఇక్కడ భూ సీలింగ్ యాక్ట్ ప్రకారం వీళ్ళకు ఈ భూమి మళ్ళీ తరలేదని ఈయన అప్పీల్ చేస్తే ఆ భూమి కొట్టేసారు. ఎందుకంటే భూ సీలింగ్ యాక్ట్ ప్రకారం భూమి ఎక్కువ ఉన్న వాళ్ళని తీసుకున్నారు. ఇక హైకోర్టులో సివిల్ రీజన్ పిటిషన్ 18.01/1996 తీర్పుపై అసంతృప్తితో శ్రీ పునుగోటి నారాయణరావు హైకోర్టులో సిఆర్పి నంబరు 3195/1992 దాఖలు చేశారు. అయితే ఇక్కడ 18/1/1996లో హైకోర్టు కింద అధికారులు నిర్ణయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంటూ పిటిషనర్ కొట్టివేసింది. ప్రభుత్వ స్వాధీనం మరియు పంపిణీ ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడం 26/9/1992 కొడిమ్యాల మండల తహసీల్దార్ నివేదిక ప్రకారం జగిత్యాల జిల్లా ఆర్డీఓ 29/8/1992 ఉత్తర్వుల మేరకు 26/9/1992ను ప్రభుత్వం ఈ భూములు స్వాధీనం చేసుకుంది. సర్వే నంబర్ 545లో 11.65 ఎకరాలు సర్వే నంబరు 551లో 11 ఎకరాలు ఈ స్వాధీనం సంబంధించిన ఫామ్ X మరియు పంచనామా రికార్డు ఫైల్స్లో ఉన్నాయి. లబ్ధిదారులకు పంపిణీ ఇక లబ్ధిదారులు కూడా ఎప్పుడు పంపిందంటే 27/7/1996 కొడిమ్యాల తహసీల్దార్ నివేదిక ప్రకారం ప్రభుత్వం ఈ భూములను అర్హులైన లబ్ధిదారులకు ఈ విధంగా కేటాయించింది. సర్వే నెంబర్ 545లో 11 ఎకరాల 26 గుంటలు 12 మందికి వంచింది ఎస్సీలకు. ఇక చూడరు ఇక్కడ గవర్నమెంట్ ప్రభుత్వం చెప్తున్న లెక్కలు ఇవి, మనం రాసిన లెక్కలు కాదు ఇది. ఇక్కడ విషయం ఏంటంటే సర్వే నెంబర్ 545లో 11 ఎకరాల 26 గుంటల భూమిని 12 మంది ఎస్సీలకు వంచింది. సర్వే నెంబర్ 551లో 11 ఎకరాల భూమిని 10 మంది బీసీలకు ఇచ్చింది. ఈ ఒక ఓసీకి లబ్ధిదారులకు ఇచ్చింది. అయితే ఇక్కడ 10 ఎకరాల భూమిని బీసీలకు అయితే ఒక ఓసీకి కూడా ఇచ్చింది లబ్ధిదారులకు. ఈ పేజీ సారాంశం ఏంటంటే భూమి చట్టబద్ధంగా సీలింగ్ భూములు మిగులుగా ప్రకటించబడింది. యాజమానుల అప్పీలు హైకోర్టులో కేసులన్నీ తిరస్కరించబడ్డాయి. 1992లో ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకుంది. 1996లో ప్రభుత్వం ఆ భూమిని అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేసింది. మొత్తం ఇది జరిగింది. అయితే వీళ్ళందరూ ఉన్నారు. ఎవరెవరు మీరు అమ్మిన వ్యక్తి ఎవరు, కొన్న వ్యక్తి ఎవరు, వీళ్ళు ఎవరికా మీరు వాళ్ళు ఎవరికి అమ్ముకున్నారు అనేది ఈ మొత్తం ఉన్నది. ఇది జరిగిన తర్వాత ఇది జరిగింది. రైట్ అన్న ఇట్రా ఒకసారి ఇక నీ పోరాటం ఎప్పటి నుంచి చేస్తున్నావు ఈ భూమిలో అయినా చెప్పి నీ స్టోరీ చెప్పి. దాదాపు 3 సంవత్సరాల క్రితం రెవెన్యూ అధికారుల దగ్గరికి వెళ్ళి
దీనికి సంబంధించిన వివరాలు కావాలని అడిగితే ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు, ఎవరు స్పందించలేదు. దాంతో తిరిగి ఆర్టీ యాక్ట్ 2005 కింద దరఖాస్తు చేసి అప్పుడు తీసుకున్నాం. ఇది సమాచారం మొత్తం దీనికి సంబంధించిన వివరాలు తీసుకోవడం జరిగింది. కానీ కొన్ని సమస్యల వల్ల, కొన్ని కారణాల వల్ల, అంటే పెద్ద ఇష్యూ కాబట్టి కొన్ని అధికారులు కూడా భయపడ్డారు. వీళ్ళకి ఆర్టీఐ ప్రకారం పెట్టినా కానీ ఇవ్వలేదు. దాంతో కొన్ని రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది, సమయం గడిచింది. తదుపరి మొన్న అంటే దాదాపు 2 నెలలు అవుతుంది, మే నెలలో ఆర్డీఓ గారిని, కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఇట్లాంటి విషయం ఉంది అని అంటే మీరు ఎవిడెన్స్తో ఏదైనా ఉంటే రిటర్న్గా దరఖాస్తు ఇవ్వడము ఇవ్వండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాంటప్పుడు ఇక్కడ కాదు, మనం పైనుంచి రావాలనే ఉద్దేశంతో సీఎం గారి దగ్గరకు పోయి సీఎంఓ ఆఫీస్లో మొదటి కాపీని దరఖాస్తును ఇవ్వడం జరిగింది. దాని తదుపరి ప్రజావాణి జిల్లా కలెక్టర్ జైచేల గారికి ఇవ్వడం జరిగింది. తదుపరి ఆర్డీఓ గారికి ఇచ్చినాం, నెక్స్ట్ మా ఎంఆర్ఓ గారికి ఇచ్చినాం. దాని తదుపరి నుంచి ఎప్పుడు కూడా సంప్రదిస్తూనే ఉన్నాం. ఎప్పుడు చేస్తారు, మరి దీన్ని ఏం చేస్తారు, విచారణ చేయండి, ఇదంతా సీలింగ్ భూమి అని చెప్పేసి ఎన్నోసార్లు కలవడం జరిగింది. ఆ తర్వాత మీరు ఈ విధంగా వస్తున్నారు, మరి లబ్ధిదారులు రావట్లేదు ఏంది, మరి లబ్ధిదారులు ఎవరు లేరా అని అంటే నెక్స్ట్ లబ్ధిదారులు కూడా వెళ్ళి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అయితే ఇంట్లో కూడా కొంచెం గ్యామ్లింగ్ ఉన్నది. అటు కొంతమంది, ఇటు కొంతమంది అన్నట్టు. అంటే ఆయనకు అనుకూలంగా ఉన్న వ్యక్తులు అటు మాకు ఇవ్వలేదని వేరే వాళ్ళు ఇప్పుడు ఈ ఫోటోలో చూపిస్తున్న వ్యక్తులు వాళ్ళే. అదే వీళ్ళని గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇప్పుడు ఈ ఫోటోలో అయితే ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టంగా వెనక ఎవరైతే నిల్చున్నారో, ఈ భూమి ఇప్పుడు ప్రభుత్వందే నిజంగా ఈ సీలింగ్ యాక్ట్ కింద తీసుకున్నదని చెప్తున్నారు కదా. ఒక నిమిషం ఏమండి, రైట్. ఇప్పుడు ఈ ఫోటోలు ఎవరెవరు ఉన్నాయైతే మీకు గుర్తే కదా, వీళ్ళని గుర్తుపెట్టుకోరు. ఈ భూములు మావి కావని చెప్పారు మీరు, అంటే మీకు ఇచ్చిన భూములే మావి కావని చెప్పారు. వీళ్ళు గుర్తుపెట్టుకుంటారు, మా గుర్తుపెట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం ఎందుకు గుర్తుపెట్టుకోమంటున్నా అంటే, ఇప్పుడు ప్రభుత్వం ఏదైతుందో ఇప్పుడు గవర్నమెంట్ మళ్ళీ వస్తానికి ఉంటుంది. ఈ భూములు ఈ 22 ఎకరాల 23 గుంటల భూమిని వస్తానికి ఉన్నది. ఇప్పుడు వస్తుంది. ఇక ఈ పంచేటప్పుడు మళ్ళీ లైన్ కట్టద్దు మరి. రైట్, చెప్పండి. మళ్ళీ మేము ఎప్పుడైతే లబ్ధిదారులతోని కలిసి వెళ్ళి పిటిషన్ దరఖాస్తు ఇవ్వడం జరిగిందో ప్రజావాణిలో, నెక్స్ట్ డే ఈ పునుగోటి కృష్ణారావు అనేటైన అంటే అక్రమంగా కబ్జా చేసిన అతను ఎవరైతే లబ్ధిదారులు కొందరిని ఉన్నారో ఆయనకు దాని దగ్గర ఉన్న అనుచరులని తీసుకొని వెళ్ళి మాకు ఆ సర్వే నెంబర్లకు కానీ మాకు భూమికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి ఆర్డీఓ గారికి దరఖాస్తు చేయడం జరిగింది. తదుపరి మళ్ళీ మమ్మల్ని, మా కుటుంబాన్ని బంధనం చేయడం కొరకు, రాజకీయంగా బురద చల్లడం కొరకు అదే ఈ విధంగా చేస్తున్నారు. అంటే ప్రెస్ మీట్ అరేంజ్ చేసి ఒకటన్నా గతంలో ఇది వరకు కూడా కొంతమంది ఆరోపణలు చేసిరండి. అది ఏమైంది అసలు? ఏం లేదు, అంటే కరెక్ట్ ఎవిడెన్స్ లేక వాళ్ళ దగ్గర ఏంటంటే ఇప్పుడు మేమైతే ఏదైతే ఆర్టీఐ కింద తీసుకొని ఇంకా దానికి సంబంధించిన సమాచారం మొత్తం సేకరించాను. వాళ్ళ దగ్గర సమాచారం అని అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది కానీ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏంటంటే ఈ పేపర్ లేదు. ఒకటి వీళ్ళ దగ్గర ఏ పేపర్ అయితే ఉన్నదో ఈ పేపర్ వీళ్ళు ఎట్లా దొరకబట్టారో తెలియదు కానీ మొత్తానికి అయితే ఇది ఆశ్రమం దొరకబట్టారు. అంటే ల్యాండ్ సీలింగ్ చేసింది ప్రభుత్వం అని పేదలకు వంచినట్టుగా అప్పుడు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చినట్టుగా ఇది 22 ఎకరాల 60 సెంట్లు ఆ భూమిని సీలింగ్ చేసినట్టుగా ఈ దొరకబట్టారు పత్రం. ఇది దొరికేసరికి మొత్తం అంత కథ అంతా రివర్స్ అయిపోయింది, తలకిందులు అయిపోయింది మొత్తం. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. చెప్పండి. తర్వాత కూడా మేము లైవ్లో కూడా చూసినాము. ఇప్పుడు ఉన్న పోర్టల్ అంటే ఇంతకుముందు ధరణి అని ఉంటుండే, ఇప్పుడు భూ భారత్ లో లైవ్ లో కూడా ఇప్పుడు కూడా ప్రొహిబిటెడ్ ల్యాండ్ కిందనే ఉన్నది. ఇప్పుడు 22 గుంటల భూమి ప్రొహిబిటెడ్ కింద, 22 ఎకరాల 26 గుంటల భూమి మొత్తం ప్రొహిబిటెడ్ ఉంది. దాంట్లో ఇప్పుడు ఎప్పుడైతే సీలింగ్ యాక్ట్ కింద ఇప్పుడు ఇంట్లో మనం చెప్పిన నెంబర్స్ ఉన్నాయి 12/96, 12/79, 12/77, 1777 అనేది ఈ నెంబర్లు ఏవైతుందో ఆ సీసీ నెంబర్లు మొత్తం దాంట్లోనే ఉన్నాయి. లైవ్ లో సీసీ నెంబర్లు ఉన్నాయి అని అంటే మొత్తం సీలింగ్ కింద అనే ఉద్దేశంతో మేము అంటే గంట రెడీ అనేట్టుగా దొరికినా కానీ ఇక్కడ విషయం ఏంటంటే ప్రభుత్వంలో అక్కడ ప్రొహిబిటెడ్ అని చూపెట్టంగా కూడా ఈ భూములు మాయే మా నాన్న కొన్నాడని చెప్తా ఉన్నాడు ఈ పునుగోటి కృష్ణారావు గారు. న్యాయం ప్రకారం ఉంటే నీకు ప్రజలు నీ అందరూ ఉంటాడు. నువ్వు రాజకీయం చేసుకోరు. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, రేపు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా ఇడిచిపెట్టే ప్రసక్తి లేదు. ప్రజాధనం వృధా అవుతున్న నేపథ్యం, వృధాన్ని మామూలుగా ఇప్పుడు వీళ్ళు కాపాడింది ఎంత, 6 కోట్ల ప్రాపర్టీ కాపాడారు తెలుసా. ఆ గ్రామ శివారుకు సంబంధించి కొడిమేహల మండలానికి సంబంధించి 6 కోట్ల ప్రాపర్టీ అమ్ముకుంటే వీళ్ళు కాపాడారు. 6 కోట్ల ప్రాపర్టీ, నిరుపేదలు దాదాపు 23 మంది కుటుంబాలు నివసించే వాళ్ళు, అట్లాంటి వాళ్ళకు ఆధారం లేకుండా కబ్జా చేసి సొమ్ము చేసుకోవడం జరిగింది. ఆయన చెప్పే విషయాలలో 100% అబద్ధాలు. వాళ్ళను భ్రమ పెట్టి ఈ విధంగా వాళ్ళని తీసుకొచ్చి చెప్పడం ఏంది అని అంటే అదేం రాదు, మా కుటుంబానికి చెందించింది, మా నాన్నగారే కొన్నారు, 74లో కొన్నారు, ఇంతకుముందు కూడా మా మీద ఇట్లనే రాజకీయం చేసిండ్రు,
మా మీద రాజకీయం చేయలేక గెలవలేక ఈ విధంగా బురదలుతుండ్రు అని చెప్పేసి ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడం, బయట చెప్పడం, ఈ విధంగా చేసిండ్రు. ఇప్పుడు కలెక్టర్ నిజంగా ఒకవేళ ఇప్పుడు సీలింగ్ చేసిన భూమి ఉన్నదనుకో, ఇప్పుడు వాళ్ళు పునుగోడు కృష్ణారావు గారు అమ్ముకున్న భూమి సీలింగ్ చేసిన భూమి కాదనుకుందాం. ఈ ప్రభుత్వం సీలింగ్ చేసిన భూమి అయితే ఉండాలి కదా ఈ సర్వే నెంబర్లో. 22 ఎకరాల 22 ఎకరాల చిల్లర సీలింగ్ చేసింది కదా, ఉండాలి కదా, ఉండాలి. అలాంటప్పుడు అసలు ప్రభుత్వం ఇయ్యలే అని చెప్తున్నారు వాళ్ళు. ప్రభుత్వం ఇయ్యలేదు, మా నాన్నగున్న భూమి అని చెప్తున్నారు. అక్కడనే దొరికిపోయారు మీరు. మరి కలెక్టరు అప్పుడు నిజంగానే ఇది వరకు ఒకసారి విచారణ చేసి ఇది నాకు కూడా పెట్టిరన్న. ఇప్పుడు ఎవరు బీఆర్ఎస్ సోషల్ మీడియా బీఆర్ఎస్ యూత్ గడ్డం లక్ష్మారెడ్డి గారు, గడ్డం లక్ష్మారెడ్డి గారు పెట్టిర్రు. సరే నేను తప్పు పట్టలేను, నేనేమన్నా ఆధారాలు పెట్టిరు కావచ్చు, సరే నిజంగా మనం అలా ఆరోపణలు చేసింది కరెక్ట్ కాదు కావచ్చు అని నిరూపించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు కావచ్చు అని నేను అనుకున్నా. కాకపోతే విషయం ఏంటంటే ఈ పేపర్ కటింగ్ పెట్టిరు. ఈ పేపర్ కటింగ్లో ఏమున్నది, మీరు చెప్పిందే ఉన్నది. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీరు ప్రెస్కి ఏమి ఇవ్వాలి? ప్రెస్కు గతంలో మీరు కలెక్టర్ విచారణ చేసింది అంటున్నారు కదా, కలెక్టర్ విచారణ చేసిన పత్రం ఏదైతే ఉంటుంది కదా, ఈ భూమి పునుగోడు కృష్ణారావు గారిది అని ఒకటి ఏదైనా ఒకటి ఇప్పుడు ప్రొసీడింగ్ కాపీ ఇప్పుడు ఇచ్చినట్టు ఇప్పుడు కదా రిలీజ్ చేసినట్టు అప్పుడు కూడా రిలీజ్ చేస్తారు కదా, ఆ ప్రొసీడింగ్ కాపీ ఉంటుంది కదా, ప్రొసీడింగ్ కాపీ పెడితే మీదే భూమి. ఆ ప్రొసీడింగ్ కాపీ లేదు, ఏం లేదు, మీ మీద వస్తున్న ఆరోపణ కొంతమంది పాపం ఈ అమాయకులు వీళ్ళు ఎన్నుకున్నలో కూడా వీళ్ళకి భూమి ఇచ్చిర్రు అనేది కూడా విషయం తెలుసో తెలియదు. కాకపోతే నిజాన్ని చంపేయకూర్రి మీరు. నిజం ఇప్పుడు కాదు, ఇంకా 10 సంవత్సరాలకైనా ఎప్పటికోకైనా నిజం గెలుస్తుంది, తప్పకుండా 100% గెలుస్తుంది. కాకపోతే సమయాన్ని సందర్భాలని అధికారులను బట్టి అది కొంచెం వెనక ముందు లేట్ కావచ్చు అంతే. వీళ్ళు నిజం చెప్పలే అప్పుడు కూడా, ఇంత రచ్చ జరుగుతున్నా కూడా నిజం చెప్పలే. ఇప్పుడు మీకు ఇవాళ మీకు జరిగింది, రేపు ఇంకోళ్ళు జరిగితే కూడా మీరు గిట్నే ఊరుకుంటారా? ఊరుకోరు కదా. ఇక్కడ రాజకీయ పార్టీలతో సంబంధం లేదు అసలు వాస్తవానికి. ఇక్కడ ఏ రాజకీయ పార్టీ అనేది కాదు, వీళ్ళు కాంగ్రెస్ అని కానీ లేకపోతే వాళ్ళు బీఆర్ఎస్ అని కానీ అది విషయం కాదు. 22 ఎకరాల భూమి, ప్రభుత్వ భూమి, దాదాపుగా 6 కోట్ల ప్రాపర్టీ. ఇవ్వల సొమ్మిది ఓ పేదోడో లేకపోతే ఒక గుంట భూమి కబ్జా చేసి ఊరుకుంటారు మీరు? ఊరుకోరు కదా. చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం మేము ఇచ్చిన దరఖాస్తు మీద విచారణ చేపట్టి ప్రభుత్వ అధికారులు జిల్లా స్థాయి నుంచి మొదలు పెడితే మండల స్థాయి వరకు, గ్రామ స్థాయి వరకు నిజ నిర్ధారణ చేసి సరి అయిన విచారణ చేసి వాస్తవంగా ఇది జరిగిందే, వాళ్ళు పెట్టిన ఎవిడెన్స్ మొత్తం నిజమే అని చెప్పి వాళ్ళకు నిజ నిర్ధారణ అయిన తర్వాత కలెక్టర్ గారు ప్రభుత్వానికి స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి ఎంఆర్ఓ గారికి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. వాస్తవంగా ప్రభుత్వం నిబద్ధతగా పనిచేస్తుంది అనడానికి ఇదొక నిదర్శనం. ప్రభుత్వ అధికారులకు కావచ్చు, ప్రభుత్వ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కావచ్చు, వీరందరికీ చేతులెత్తి నమస్కరించవచ్చు. ఎందుకంటే 23 మంది లబ్ధిదారులు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితిని ఇవాళ మేము తీసుకొచ్చినందుకు దాన్ని వారు విచారణ చేసి వారి నిబద్ధతను నిలబెట్టుకున్నారు. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఇక్కడ స్పెషల్గా థ్యాంక్స్ ఎవరికి చెప్పుకోవాలంటే గౌరవ ఎమ్మెల్యే గారికి నిజంగా చిత్తశుద్ధితోని వాళ్ళకు ప్రభుత్వ అధికారులకు చెప్తామని చెప్పారు. అధికారులు కూడా ఎవరికి తలగ్గకుండా నిజం అనేది నిర్భయంగా చెప్పడం కోసం ఎవరికి తలగ్గకుండా పూర్తి స్థాయి మంచి నిజాన్ని బయట పెట్టేందుకు విచారణ చేశారని చెప్పుకోవచ్చు. వీళ్ళపైన ఒత్తిళ్ళు ఉంటాయి, అనేకమంది ఒత్తిళ్ళు ఉంటాయి. వాళ్ళు ఎవరేం తక్కువ కాదు. ఇప్పుడు 22 ఎకరాల భూమిని కబ్జా చేసి అమ్ముకున్నారంటే ఏ నాయకుడు కూడా ఏం తక్కువ కాదు. దీని వెనుక అందరు ఉంటారు. దీని వెనుక ఎవరెవరు ఉండాలో వాళ్ళందరూ ఉంటారు. రాజకీయ కోణాలు ఉంటాయి, దీన్ని ఒత్తిళ్ళు ఉంటాయి, నువ్వు ఎట్లా చేస్తావు కట్టెట్లా చేస్తావు అందరూ. ఇక ప్రతి ఒక్కరు కూడా చెప్పనవసరం లేదు. పెన్నులు బట్టి రాష్ట్రాలు కూడా దీనికి సపోర్ట్ చేసే మద్దతు కార్యక్రమం కూడా ఉంటుంది. చేసేటోళ్ళు చేస్తూ ఉంటారు, అపోజిట్ చేసేటోళ్ళు అపోజిట్ చేస్తూ ఉంటారు. కానీ ఎవరు ఏం చేసినా కానీ నిజాన్ని కొన్ని రోజులు మాత్రమే ఆపగలరు. నిజాన్ని కొన్ని రోజులు మాత్రమే తాత్కాలికంగా అక్కడ నిలిపి ఒక గేటు పెట్టి అడ్డం పెట్టగలరు, కానీ ఎప్పటికీ ఆపలేరు. ఇది జరిగింది. ఈ ప్రభుత్వ ఉత్తర్వులు ఇప్పుడు కలెక్టర్ గారు ఏం ప్రొసీడింగ్ ఇచ్చారంటే ఇది ప్రభుత్వ భూమే, ముమ్మాటికి ఇది ప్రభుత్వ భూమే. ఇది అసలు వీళ్ళు ఇంకొక పని ఉందన్న, మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ ఎవరైతే లబ్ధిదారులకు ఉన్నారో ఇప్పుడు వీళ్ళు మా భూమి కాదంటే వీళ్ళని నిడిచిపెట్టండి. ఈ ఎన్నిక ఎవరు అవుతున్నారో వీళ్ళని నిడిచిపెట్టండి, మా భూమి కాదని వీళ్ళే ఒప్పుకున్నారు. ఈ ప్రెస్ మీట్ పెట్టి మరి మీ దగ్గర వీడియోస్ ఉండవచ్చు, వీడియోస్ కూడా ఉండవచ్చు, వీడియోస్లో కూడా ఉంటారు. కాకపోతే విషయం ఏంటంటే మీకు ఇచ్చినట్టు తెలుసా తెలియకన్నా ప్రెస్ మీట్ పెట్టారు. మరి ఇక మిమ్మల్ని కలుస్తారు కావచ్చు, ఒకవేళ ఈ అన్నని కలిసేది ఉంటే కలుస్తారు. అయితే పేదోనికి ఇచ్చిన భూములు అసలు పేదోనికి తెలుసా తెలియదా, తెలిసి జరిగిందా తెలియక జరిగిందా? వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళ వెనుక మరి వాళ్ళకన్నా తెలుసా మీకు భూములు వచ్చినాయని? గతంలో ప్రభుత్వం మీకు భూములు ఇచ్చిందని మీకు తెలుసా? తెలియకపోతే ఇప్పటికైనా తెలుసుకోండి. ఏమైనా తప్పుదారులు ఉంటే మనం తప్పైపోయింది, మేము అసలు మాకు తెలియక పెట్టినామని ఏమైనా ఒప్పుకునేదంటే ఒప్పుకోండి. ఇప్పుడు ప్రభుత్వం వీళ్ళు చేయాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వం పేదోళ్ళకు అసలు అర్హులైన పేదోళ్ళకు పంచడానికి వీళ్ళు సాయం చేయాలి. ఇది ఒక్క సాయం చేస్తే మీరు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళకే సంబంధం లేదని రాసిచ్చింది కాబట్టి వాళ్ళందరినీ వదిలిపెట్టి మిగతా వాళ్ళకు మాత్రం అర్హులైన వాళ్ళు ఇంకుంటారు కదా. ఎంతమంది పేదోళ్ళు లేరు ఇప్పుడు హిమద్రావుపేట కోరుకుంటున్నాం. తదుపరి కూడా దాన్ని ప్రభుత్వాన్ని. ఇప్పుడు విషయం ఏంటంటే అన్న ఒక్కడు అంటే అన్నతో పాటు వీళ్ళందరూ
వీళ్ళందరూ ఎవరైతే నిలబడ్డారో వీళ్ళు బెండు కాకుండా నికార్సుగా నిజం కోసం కొట్లాడారు, నిజమే గెలిచింది. ఇది ఎవరో గొప్పతనం కాదు, వీళ్ళు నికార్సుగా నిలబడ్డారు. అధికారులు కూడా నిజాన్ని నిర్భయంగా చెప్పదు. అంటే వీళ్ళు పదే పదే అధికారుల దగ్గరికి వెళ్ళడం వల్ల ఇప్పుడు వీళ్ళ సొంత భూమే కాదు, ఇప్పుడు వీళ్ళు కొట్లాడితే వీళ్ళకి వచ్చేది ఏముండదు. వీళ్ళు ఇప్పుడు మా స్వలాభం కోసం కొట్లాడలేదు, రాజకీయ కుట్రకోణంలో కొట్లాడలేదు. కాకపోతే ప్రభుత్వానికి సంబంధించిన భూమిని అక్రమంగా కబ్జాకు గురైంది, దీన్ని అమ్ముకున్నారు, దీన్ని ప్రభుత్వం చెందాలి, నిరుపేదలకు చెందాలనే ఉద్దేశంతో కొట్లాడిండు, నిరుపేదల కోసం కొట్లాడిండు. గది దయచేసి మిత్రులారా, ఇది జరిగింది. కొడిమేలకు సంబంధించి కృష్ణారావు గారి భూ కబ్జా పర్వం సమాప్తం అయిపోయినట్టే కనబడతా ఉంది. ఇక ఒకటి మిగిలి ఉన్నది ఏదంటే ఆ 22 ఎకరాల భూమిని నిరుపేదలైన ఎవరైతే ఉంటారో, నిరుపేదలైన వీళ్ళు కాదు, ఇక వీళ్ళు ఎన్నుకున్న వాళ్ళు నిరుపేదలు కాదు, మరి వాళ్ళకి ఇచ్చారో తెలియదు కానీ నిరుపేదలకు పంచాల్సిన సమయం ఉన్నది. దానికి కూడా అన్న మీరు సపోర్ట్ చేయాలి. నిరుపేదలు ఇప్పుడు మీరు గ్రామ సర్పంచ్ ఉన్నారు కాబట్టి మీరు కంపల్సరీగా నిరుపేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి అందించే ప్రయత్నం చేయండి. ప్రభుత్వాన్ని కోరుతాం కంపల్సరీ. ఓకే, థ్యాంక్ యూ.